ఇందులో తల్లి తరపున ఆస్తి వచ్చే హక్కును అడిగే హక్కు మనవరాలికి ఉంటుందా అనే అంశం పైన కూడా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా తల్లి తరపున కూడా వీళ్ళు వారసత్వం హక్కు తల్లి ద్వారా అంటే తల్లికి ఎంత హక్కు ఉంటుందో ఆ హక్కును అడిగే హక్కు వీళ్ళకు కూడా ఉంటుందని చెప్పేసి న్యాయస్థానాల ద్వారా వీళ్ళకు కూడా న్యాయం జరిగే దిశగా పార్టీషన్ దావా వేసుకోవచ్చని, అదేవిధంగా తాత ఆస్తి ముందుగా ఎవరికి చెందుతుంది అనే అంశం పైన మనం మాట్లాడుకుంటే తాతల ఆస్తి మనవళ్ళకే పూర్తి హక్కు ఉంటుందని చెప్పేసి ఉంటుంది వాళ్ళకు. తర్వాత ఇక్కడ ఒక అంశాన్ని తీసుకుంటే తనకు తాత ఆస్తి అంటే తన భార్యకు కూడా ఒక వాటా ఉంటుంది, అదేవిధంగా కొడుకులకు బిడ్డలకు వాటా ఉంటుంది. ఆ బిడ్డలకు కొడుకులకు వచ్చే వాటాలో వాళ్ళకు మనవళ్ళకు వాళ్ళకు చెందే వాటాలో ఆ షేర్లనే వాళ్ళకు వాటా చెందుతుందని, అదేవిధంగా వీళ్ళందరూ ఒక ఆయనకు 4 కొడుకులు ఒక ఆయనకి 2 కొడుకులు కాబట్టి మేము 6 కాబట్టి 6 మేము షేర్ తీసుకుంటాం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మా తాతకు 4 కొడుకులు అనుకో, మా తాత కంటే మా నాన్న తరపున వచ్చిన ఆస్తి పైన మేము 3 అన్నదమ్ములం అంటే దాన్నే మేము పాలు పంచుకునే దిశగా పార్టీషన్ జరుగుతుంది తప్ప వాళ్ళు 6 ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు, ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇట్లా అని చెప్పి మనవరాళ్లకు ఈ విధంగా పార్టీషన్ చేయదు. ఎందుకంటే ఎవరైతే మా నాన్నకు ఎంత షేర్ వస్తుందో అందులో మేము ఎంతమంది పిల్లలో అంతే షేరు కలగజేస్తుంది హక్కు, కానీ వేరే మొత్తం వీళ్ళ మనవరాలను కౌంట్ చేసి ఆ విధంగా షేర్ను బదిలీ చేయడం అనేది ఉండదు. ఇందులో ఏదైతే తాత అంటే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఆమె బతుకుంటే ఆమెకు కూడా ఒక వాటా చెందుతుందని, అంటే కొడుకులకు బిడ్డలకు సమానంగా ఆమెకు కూడా ఒక వాటా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని, అదేవిధంగా ఆమెకు పూర్తిగా ఆమె యొక్క ఆలనా పాలన చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది. ఈ మధ్యలో చూస్తున్న దారుణంగా ఆస్తి కోసమే వాళ్ళు పాకులాడడం తప్ప ఒక తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసం వాళ్ళకి ఆస్తిపాస్తులు సంపాదించిస్తే వాళ్ళు ఇలా అనాథ శరణాలయంలో ఏదంటే ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. ఇలాంటి దారుణాలు చాలా చూస్తున్నాం. ఒకవేళ అట్లాంటివి కనుక జరిగితే ఆమెకున్నటువంటి ఆస్తిలో ఖచ్చితంగా ఆమె న్యాయస్థానాన్ని సంప్రదిస్తే వీళ్ళకున్నటువంటి ఇచ్చినటువంటి భూమిని వాటిని క్యాన్సిల్ చేసి ఈమెకు సెక్యూరిటీ కింద కూడా తీసుకునే అధికారం ఈ కోర్టు అది అడిగే హక్కు కూడా ఆమెకు ఉంటుంది. అందుకని ఆమెకైనా అంటే తాత అమ్మమ్మ నానమ్మ లేదా తాతలు వాళ్ళెవరినైనా కూడా వాళ్ళను ఒక కుటుంబ సాంప్రదాయబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలనా పాలన వాళ్ళు కష్టపడందే ఇన్ని ప్రాపర్టీస్ రావు. కానీ ఆస్తి గురించే మాట్లాడుకునే ముందు వారి ఆలనా పాలన వాళ్ళ పోషణను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళపైన ఉంటుందని కుటుంబ సభ్యులపైన ఉంటుందని చెప్పి దీన్ని మీకు దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీషన్ దావాలో ఉన్నటువంటి అన్ని విషయాలను ఎందుకంటే మనకున్న కొద్ది సమయంలో మనం చర్చించడం జరిగింది. ధన్యవాదాలు.